గమనించింది. కాబట్టి అమ్మా నీకు ఇన్స్ట్రక్షన్స్ అన్ని స్కూల్లో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కన్నా అన్నమ్మ టీచర్ గారు మీ గ్రాండ్ మదర్ గారు ఇది ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతుందిగా మిమ్మల్ని కోర్చు ఈ యొక్క అవకాశాన్ని పెద్ద గారు అండ్ స్టేట్ పర్సన్ గారు ప్రత్యేకంగా మేము చేస్తూ మిమ్మల్ని అభినందిస్తూ నిన్ను అభినందిస్తూ మీ యొక్క తల్లిదండ్రులను మీ యొక్క బంధుమిత్రులను అభినందిస్తూ నేను గెలిపించుకున్నాను. థ్యాంక్ యూ అనేటువంటి కీర్తన most reverend clergymen, our relatives and guests, ఈ శుభ సమయంలో మా మనవరాలు శాలినికి దేవునికి కృతజ్ఞతలు తెలుస్తూ ఈ యొక్క ప్రార్థన రూపం పెట్టిన మా అన్నమ్మ గారికి వదిన గారికి నిండు తెలుస్తున్నాను. అసలు మా ఫ్యామిలీ గురించి ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత నేను చెప్తాను. అమ్మమ్మ గారు అంటే మా వదిన గారు, మా మిలాంతన అన్నయ్య గారు భార్య. మిలాంతన గారు మా పెదనాన్న గారు ఏకైక కొడుకు. మా తండ్రులు ఉండగా మా పెదనాన్నగారు వారు అన్నదమ్ములు నలుగురు. నతానిల్లి గారు పెద్దవారు. తర్వాత మా నాన్నగారు రెవరెండ్ పిడకాల ప్రకాశం గారు, ఆయన 4 ఆయన చిన్న ఆయన మేము 3 కుమారులు, నేను దాంట్లో చిన్నవాడిని. అన్నమ్మ గారు మా అన్నయ్య వివాహం చాలా వైభవంగా జరిగింది. మా అన్నయ్య గారు మిలాంతన గారి గురించి నేను సొంతవాడిని గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఆ పంచాయతీరాజ్ సర్వీసులో అంత మోస్ట్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ సర్వీస్ చేసిన వ్యక్తి ఎవరు ఉండరేమని నేను నమ్ముతాను. అవి దేవుని స్తుతులు స్తోత్రాలు. ఆయన మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ఆయన గుణవతైన భార్య, ఆవిడకి ఎంతో సేవ చేసింది, కుటుంబాన్ని బాగా తీర్చిదిద్దింది. ఆవిడకి సహనము అన్ని దేవుడు ఆవిడ ఇచ్చారు. ఈ షీజ్ ఎ సీయింగ్ గాడెస్. మరి కొడుకుల తరపుని మనవరాలు కాబట్టి, పెద్ద మనవరాలు కాబట్టి, వయసు రీత్యా ఆవిడ వచ్చింది కాబట్టి ప్రార్థన కూడా పెద్ద వదిలి గారు పెద్ద పెట్టాడు. దీని గురించి మన అధ్యక్షులు డాక్టర్ రెవరెండ్ కె నతానల్ గారు చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే, శాలిని బాల్య దశలో నుంచి టీనేజ్లోకి వచ్చింది. ఇది పట్టపగ్గాలు లేని వయసు. ఈ వయసులో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుందంటూ దేవుని దర్యందును మనుషుల దర్యందును వర్దిల్లాలని యేసుకు హాగరుని గురించి చెబుతూ శాలిని చూస్తున్న దేవుడిగా దీవించారు. ఉండాలని జీవిస్తూ తగిన దేవుని దగ్గర అడుగుజాడులో నవ్వాలని జీవిస్తూ వారి ప్రసంగం ముగించారు. అలాగే బ్రదర్లా డేవిడ్ జాన్ గారు, ఈయన మా మేనవ గారి కుమారుడు. ఈయన మా యొక్క అన్నగారి మిలాంతన యొక్క సహోదరుడు. చాలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఆయన గొప్ప ఆర్యటర్ డేవిడ్ జాన్ గారు. ఆయన గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ డాక్టర్ హైరామ్స్ మెమోరియల్ అని చెప్పారంటే, హైరామ్స్ గారును మిలాంతన గారు ఒక సొంత అన్నదమ్ముడు బిడ్డలుగా యాక్ట్. సమయంలో ఘనమైన పాదాలను చెల్లించుకుంటూ నీ
వస్తున్నాము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరొకమన్నట్టు ప్రభువా, మీరు మా పట్ల చేసినటువంటి ఉపకారాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయంలో ప్రభువా నీ సన్నిధిలో సాగిలపడుతూ నిండు హృదయాలతో కృతజ్ఞత హృదయాలతో మీకు ప్రభువా ప్రార్థించుకుంటున్నాం. ఆ ప్రభు మీరు మానవుని యొక్క జీవితంలో అనేకమైన మేలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనది ఆయుష్, తర్వాత వారి యొక్క జీవితాల్లో బాల్య దశ నుండి ఆ యవన దశకు, తర్వాత ప్రభా వార్ధక్య దశకు తీసుకురావడం, వారిని వారి యొక్క అడుగుదాడల్లో వారి యొక్క జీవితాల్లో మీరు కాపాడడం అనేది అది ప్రభా దాని వరకు కూడా మేము నీ కృతజ్ఞత చెల్లించవలసిన వారమైనా యెహోవా నాకు చేసిన మహోపకారాలన్నిటి వరకు నేను ఆయన ఏం చెల్లించను. రక్షణ పాత్రను చేతపట్టుకుని ఆయన పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నది భక్తులు అన్నట్లుగా ప్రభా మీరు చేసిన ఉపకారాలను తలంచుకుంటూ ఈ సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా కృపా ఆ బిడ్డకు వచ్చినటువంటి అనారోగ్యాల్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఆ బిడ్డను కాపాడి ఇంతవరకు కూడా తండ్రి దేవా మరి ఆమెను సుఖంగా ఉంచి బాల్య దశ నుండి యవన దశలు ప్రవేశపెట్టిన తండ్రి నీకు స్తోత్రాలు. ఇది మీరు చేసిన కార్యం కానీ మానవులు ఎవరి వల్ల జరిగేది కాదని చెప్పా మరి మీకు ఇచ్చేటటువంటి ధన్యత కొరకు అవకాశం కొరకు మాతో పాటు బిడ్డలందరూ కలిసి స్తుతించాలని ప్రభా నాయన ఏర్పాటు చేసుకుని మేము నిన్ను స్తుతించుకుంటున్నాం. తల్లులు తమ బిడ్డలను దీవించమని ప్రభా నీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు మీరు ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగలించుకొని ప్రభా దీవించిన రీతిగా ప్రస్తుతం ఈ బిడ్డల్ని సంఘాలకు తీసుకొని వస్తున్నాం. అంటే ఆ బిడ్డను మీ చేతులెత్తి దీవించండి ప్రభు. ఆ బిడ్డను ఆశీర్వదించండి దేవా నాయన. మరి యవ్వన దశ చాలా భయంకరమైనటువంటిది ఆ ప్రభు. మరి ఆ బిడ్డను మీరు కాపాడకపోతే, మీరు తోడుగా ఉండకపోతే, మీరు చూపకపోతే బిడ్డ జీవితంలో జయకరంగా జీవించడం చాలా కష్టం. కనుక ప్రభాన్ని పాదాలను పెట్టుకుంటూ ఆ బిడ్డ యొక్క అడుగు జాడాల్లో మీరు తోడుగా ఉండవలసిందని వేడుకుంటున్నాం ప్రభా. ఆ బిడ్డలకు మంచి జ్ఞానమును ఆయన మరి తెలివిని అనుగ్రహించండి, ఆయుష్ను దీర్ఘ ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా, నీ ఎడల తండ్రి నీకు మహిమ తెచ్చేటటువంటి బిడ్డగా బిడ్డ భవిష్యత్తులో ఉండడానికి, జ్ఞానంతో నింపి విద్యలో అభివృద్ధి పొందడానికి నాయన నీ కృప అనుగ్రహించండి. సత్ప్రవర్తన సౌశీల్యత కలిగినటువంటి బిడ్డగా, నీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా, తల్లిదండ్రులకు నీకు మహిమ తెచ్చేటటువంటి బిడ్డగా, తల్లిదండ్రులకు తండ్రి పేరుస్థితులు తెచ్చేటటువంటి బిడ్డగా ఆ బిడ్డను జీవించండి. ఆ బిడ్డ మీద మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభు ఆ బిడ్డను తండ్రి ఆ బిడ్డ చుట్టూ మీ రక్తాన్ని మంచిగా ఉంచి ప్రదేశమైనటువంటి శోధన నుండి, దుష్టుల యొక్క కీడుల నుండి ఆ బిడ్డను కాపాడవలసిందిగా ప్రభు మీ పాదాల దగ్గర మొదలుపెట్టుకుంటున్నాం. ఈ సమయంలో మాతో పాటు మీకు అందరికీ కూడా అందరూ కూడా కలిసి మీరు స్థుతించాలని ఏర్పాటు చేసుకుని స్థుతించడం కొరకు మీకు స్తోత్రాలు. వచ్చినటువంటి అతిథుల కొరకు, ప్రజల కొరకు ఆయన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మనందరినీ గొప్పగా జీవించమని మేము ముందుగా బ్రతుకులాడుతున్నాం. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించినటువంటి ప్రజల కొరకు ఆయన మరి ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి కూడా వందనాలు. యోసేపు దూరదేశంలో ఉన్న ఎంతో భయభక్తులతో ఉండి ఈ యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ పనిచేటి కొమ్మగా ఆ బిడ్డ జీవించి ఉన్నాడు. ఉన్నతమైనటువంటి దశలోకి వచ్చి ఉన్నాడు. అలాగే ఒక బిడ్డ ఎక్కడ ఉన్నప్పటికీ నీ యొక్క భయభక్తులు కలిగి ఒక ఫలించని కొమ్మగా ఆ బిడ్డ అభివృద్ధి పొందాలని జీవించమని మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాను. జీవించండి ప్రభు. మరి ప్రజలిచ్చినటువంటి సందేశాలన్నీ కూడా చిన్న బిడ్డ జ్ఞాపకం ఉంచుకుని నీ యొక్క అడుగుజాడల్లో పెంచడానికి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రభు ఆ బిడ్డను నీ భయభక్తులను పెంచడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని, తెలివిని వారికి దయచేయండి. ఇక్కడ మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు జీవించి ఇంతవరకు సహాయం చేసిన దేవానికి వందనాలు. వాతావరణాన్ని కూడా చక్కగా అనుకూలంగా ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ మరి ఇంతవరకు కాపాడిన దేవాన్ని చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని మీరు జీవించి ఆశించి కాపాడమని మీకే స్థితి ఘనత మహిమ చెల్లించుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరిట వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి.
ప్రతి ఒక్కరూ జీవించారు. వీటితో పర్వతమును నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరుగా మా నిరహారం నేడు మాకు దయచేయండి. మీరు అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు. శోధనలో తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవేనది. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి గల దేవుడి దీవెన ఇప్పుడును ఎల్లప్పుడూ అన్నాశైలికి మీనాక్షి గారి కుటుంబానికి వచ్చిన బంధువులందరికీ మిత్రులందరికీ తోడుగా ఉన్నారుగా. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు మరి చాలా శ్రద్ధగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని కృష్ణాంశంలో తర్వాత కార్యక్రమం వల్ల మరి భోజన సదుపాయం చేపట్టినమని కనుక వచ్చిన వాళ్ళను దయచేసి మరి ఆ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ బిడ్డకు దీని